జై శ్రీరామ్. యాక్చువల్గా నాకు యూట్యూబ్ ఛానల్ ఉండేది, అది పోయింది. మరి ఎవరు కంప్లైంట్ చేస్తారో ఏంటో తెలీదు. ఇది ఇంకొక ఛానల్. అందులో నేను చేసిన తప్పేంటంటే, నేను జోక్సే కదా అని చెప్పేసి చాలామందివి తీసుకుని నేను రీమిక్స్ చేసి మంచి మంచి వీడియోస్ పెట్టాను, 1 మినిట్ వీడియోస్. మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలీదు. యూట్యూబ్ మొత్తానికి నాకు ఛానల్ లేకుండా అయిపోయింది. ఇది ఇంకొక ఛానల్ నేను క్రియేట్ చేశాను. చేసినా కూడా నాకు ఇప్పటికీ భయం ఏంటంటే అసలు ఏం చేయాలి ఏంటి అనేది. నేను పాడినటువంటి చిన్న చిన్న పాటలు, ఒక 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్స్ సాంగ్స్ అన్నీ కూడా పోయాయి. చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. మరి అవన్నీ కూడా రీగెయిన్ చేయాలి అని నా తపన. అందుకని నేను ఏం చేస్తున్నానంటే, ప్రస్తుతానికి ఒక లాంగ్ వీడియోస్లోనే ఒక 6 సాంగ్స్ అలాగా, లేదు అంటే కొన్ని కథల్లాగా ఏదో ఒక రకంగా నేను నా ఛానల్ని నేను మళ్ళీ రీగెయిన్ చేయాలనుకుంటున్నాను. కానీ ఒక్కటేంటంటే, యూట్యూబ్లో ఛానల్ అనేది పోతే ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలీదు. అసలు వాళ్ళ మెయిన్ హెడ్ ఎక్కడ ఉంటుందో తెలీదు. ప్లస్ ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఇవన్నీ చెప్పాలంటే మళ్ళీ యూట్యూబ్లోనే మళ్ళీ నేను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సరే, ఏదైతే అదైంది. మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారు మళ్ళీ అని ఒక మంచి ఉద్దేశంతో మళ్ళీ ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. నేను పాడిన ప్రతి పాట మీరు విన్నారు. యాక్చువల్గా నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే సింగింగ్ మాత్రమే. ప్లస్ అలాగే చిన్న చిన్న కథలు చెప్తే పిల్లలు కూడా వింటారు మంచిగా. ఇలాగ టీచర్ని నేను, నా మాటలతోటి అందరూ కూడా మంచిగా ఉంటారు అని చెప్పి నాకు ఒక తపన. అంతకంటే వేరే ఉద్దేశం ఏం లేదు. నన్ను మంచిగా అందరూ కూడా ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని. ఇప్పటివరకు ఆ పదం నేను వాడలేదు. సబ్స్క్రైబ్ చెయ్యమని ఒక్క వీడియోలో కూడా నేను ఎవరిని అడగలేదు. అలాంటిది నేను అడగకుండానే 4,595 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాగే 40 లక్షల వ్యూస్ వచ్చాయి. అసలు నేను నిజంగా నాకు నేనే షాక్ అయ్యాను. కానీ అవన్నీ కూడా నేను చేసినటువంటి రీమిక్స్ వల్లనే వచ్చాయి, నేను పెట్టినటువంటి జోక్స్ వల్లనే వచ్చాయి. కానీ అవేమీ అర్థం చేసుకోకుండా నా ఛానల్నే తీసేశారు. చాలా అంటే చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు నేను చేసినటువంటి తప్పు మీరెవ్వరూ చేయకండి. మీ సొంతంగా మీకు వచ్చినటువంటి మాటలు కానీ, పాటలు కానీ, కథలు కానీ, అలాగే మంచిగా ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకుంటే మీ మాటలతోటి, అలాగే మీ పనులతోటి అందరినీ సపోర్ట్ చేయండి. ప్లస్ అది నేను చెప్పాలనుకుంటున్నాను. నా మాటలు గనక మీకు బోర్ కొడితే ఏమనుకోకండి. కానీ నేను ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. యూ డూ యువర్ ఓన్ కంటెంట్, ఓకే? ప్లీజ్ డోంట్ కాపీ ది అదర్స్. ఈవెన్ దో ఇట్ ఈస్ గివెన్ బై యూట్యూబ్, ప్లీజ్ డోంట్ టేక్ ద అదర్ వన్స్. చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. అంటే దగ్గర ఒక 10-15 రోజులు నాకేం అర్థం కాలేదు. చాలామంది తెలిసిన వాళ్ళని, యూట్యూబ్లో వీడియోస్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను అడిగినా కూడా వాళ్ళు జస్ట్ దే వాంట్ టు సపోర్ట్, బట్ హౌ టు సపోర్ట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. అది చాలా అంటే అది ఎలా అసలు నాకు చాలా అంటే మనసుకి చాలా బాధేసింది. అందుకని మీరందరూ కూడా నన్ను మళ్ళీ సపోర్ట్ చేస్తారని ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియోలోకి వచ్చాను. ప్లస్ ఇప్పటివరకు నేను మాట్లాడిన మాటలకి మీకు బోర్ కొడితే నా పాటలతోటి మీకు ఎంటర్టైన్ చేస్తాను, ఓకేనా? ఇందరికీ అభయం బులిచ్చు చేయి, కందువగో మంచి బంగారు చేయి. ఇందరికీ అభయం బులిచ్చు చేయి, కందువగో మంచి బంగారు చేయి. వినలేని వేదములో వెదకి తెచ్చిన చేయి, విలువ కింద చేర్చు చేయి. వినలేని వేదములో వెదకి తెచ్చిన చేయి, విలుకు గోపిలి కింద చేర్చు చేయి.
కలికియగు భూకాంత కౌగిలించిన కలికియగు భూకాంత కౌగిలించిన వలవైన కొనగోళ్ళ వాడిచి ఇందరికి అభయంబులిచ్చుచే కందువగు మంచి బంగారు తనివోకి బలిచేత దానమడిగినచి ఉనరంగా భూదానమునగుచే తనివోకి బలిచేత దానమడిగినచి ఉనరంగ భూదానమునగుచే మొనసి జల నిధియమ్మ మొనకులేతినాచి మొనసి జల నిధియమ్మ మొనకి తెచ్చినాచి ఎనయని ఏగేలు ధరించుచి ఇందరికి అభయంబులిచ్చుచి కందువగు మంచి బంగారు పునసతుల మానములు పొల్లసేసినాచి తురగమ్ము వరపెడి దొడచే పునసతుల మానములు పొల్లసేసినాచి తురగమ్మ వరపెడి దొడ్డచి తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్లా తెలిపెడిచి తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్లా తెలిపెడిచి ఇందరికి అభయంబులిచ్చుచి కందువగు మంచి బంగారు భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటే అంతా మంచి జరుగుతుంది. పోయిందని పోనీ, కొత్తగా అయినా వస్తుందేమో, ఒకవేళ రాకపోయినా నేనేం చేయలేను. ఓకేనా. ప్లస్ ఇంకొకటి, నేను చేసినటువంటి తప్పు ఏంటంటే, అది తప్పని కూడా నేను అనుకోను. 4000 వాచ్ అవర్స్ అవ్వాలి, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్ ఉన్నాయి, ప్లస్ ఒక వీడియో అయితే 1 మిలియన్ వ్యూస్ అయ్యాయి. అసలు ఐ రియల్లీ షాక్డ్ బికాస్ how many viewers are there, how many viewers are watching my videos, and how many viewers are entertaining themselves. And I felt only to do a long video because so that I can gain 4000 watch hours, but this all has been gone to the dustbin. బాధపడితే ప్రయోజనం ఉందా అంటే లేదనే చెప్పాలి కదా. మౌనమే నీ భాష ఓ మోగ మనసా, మౌనమే నీ భాష ఓ మోగ మనసా, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మోగ మనసా, ఓ మోగ మనసా. చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు, చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు, నాటకరంగా నీవే మనసా,
తెగిన పతంగా నీవే ఎందుకు వలచీవో ఎందుకు వగచీవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో మౌనమే నీ భాష ఓ మోగ మనసా ఓ మోగ మనసా. చాలామంది నేను చిన్న చిన్న వీడియోస్ పెట్టినప్పుడు మీరు పక్కకు చూస్తారు, పక్కన చూసి పాడతారు, మూతి వంకర అయిపోతుంది. అసలు ఏం చేస్తున్నారో మీకే అర్థం కావట్లేదు అని నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. పాజిటివ్గా ఎవరు నీ పాట బాగుందని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మహా అయితే ఒకళ్ళిద్దరు. అసలు నాకు వాడి ఛానల్ తీసేయగానే ఒక రకంగా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, నెగిటివ్గా చెప్పేవాళ్ళు అమ్మయ్య ఇక లేరు అని చెప్పి చాలా ఆనందపడ్డాను. కానీ మనసుకు అనిపిస్తుంది, అయ్యో పాడుకున్నది మనకు మనమైనా వినాలి కదా, కనీసం నలుగురికి వింటే బాగుంటుందేమో అని మళ్ళీ అనిపించింది. ఇంకా మనసు కదండి, ఇప్పుడే కదా మనసు గురించి ఒక పాట పాడాను. ఆ పాటలో ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో అసలు ఏమై మిగులుతావో అన్నట్టుగా అసలు ఏం చేస్తామో ఇప్పుడు ఎవరికి అర్థం కాదు, అంతేనా. ఇంకొకటి, ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. అసలు మీరు చూస్తున్నారేమో ఒక స్టాండ్ లేదు, ఎలా పెట్టుకున్నాను వీడియో నేను అంటే ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు డూ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి గెయిన్డ్. ఓకే, మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా మరిచెద సుజ్ఞానంబును మరిచెద తత్వరహస్యము మరిచెద గురువును దైవము మాధవని మాయా. ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది, నికము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఒక కథ ఉంది, ఆ కథ చెప్తే టైం సరిపోతుందో లేదో తెలియదు కానీ ఒక ఊర్లో ఒక పిసినారు ఉండేవాట. ఆ పిసినారుకి ఒక భార్య. ఆ భార్యకి అక్కగారు టౌన్ నుంచి వస్తారు. అమ్మ టౌన్ చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటే ఆ భార్య చాలా ఆనందపడిపోయి, అవునా నిజమేనా, పల్లెటూరు కన్నా టౌన్ చాలా బాగుంటుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ కథ నేను ఇంకొక వీడియోలో చెప్తాను, ఇప్పుడు వద్దు. చాలా క్లియర్గా అసలు మనిషికి ఏది కావాలి అనే ఒక మంచి వీడియో మీకు కూడా నచ్చుతుంది, అది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకేనా. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబులు విడిచెద నాచారంబులు విష్ణుడని మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నికము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ప్లస్ వీడియో సరిగ్గా తీయవు, మూతి వంకర పెడతావు, పోన్లేండి నెగిటివ్ కూడా రావాలి కదా, అందరూ పొగిడితే ఎలా. చాలామంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అసలు నువ్వు మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటుంది, నువ్వు పాడేటప్పుడు ఒకలా ఉంటుంది అని చెప్పడం. ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్.
తగిలిద బహుళం పటముల తగిలిద బహుబంధముల తగులును మోక్షపు మార్గము తలపున ఎంతైనా తగులును మోక్షము తలపున ఎంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీ వేలితి నా కాదివాయ ఎక్కడి మానుష జన్మం మెత్తిన ఫలమేమున్నది నికము నిన్నే నమ్మితి నీ చిత్తం వికను నీ చిత్తం వికను. చెప్పాను కదా కథ చెప్తానని, ఆ కథతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.